హాయ్ హలో నమస్తే, నేను మీ సంచారి వెఫేరర్. రైట్ నో నేను ఎక్కడున్నానో అని అనుకుంటున్నారా? బ్యాక్గ్రౌండ్ అంతా చూసే ఉంటారు, మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. అండ్ ఇప్పుడు నేను వచ్చి కుశాల్ నగర్కి మడికేరికి మధ్యలో ఉన్నా, అంటే నా ఫేవరెట్ ప్లేస్ కూర్గ్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు ఎక్కడ నేను స్టే చేస్తున్నాను, ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తాకు వచ్చాను. ఇది బాలాజీ విల్లాస్ అని చెప్పి ఒక రిసార్ట్ కుశాల్ నగర్కి మడికేరికి మధ్యలో. అండ్ నేను ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తాకు వచ్చాను. నిన్న నైట్ ఇక్కడ స్టే చేసా. అకామిడేషన్ అంతా సూపర్ ఉంది. గ్రీనరీ అయితే కంప్లీట్, సరౌండింగ్స్ అంతా కాఫీ ఫారెస్ట్తో నిండిపోయింది. అండ్ ఈ రిసార్ట్ కూడా మనకు తెలిసిన వాళ్ళదే, సో నాకు ఎక్స్ప్లోర్ చేస్తే కొంచెం ఈజీగా అయింది. ఆల్రెడీ మీకు చెప్పారు విల్లాస్కి సరౌండింగ్లో చాలా అడ్వెంచర్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పి, సో మనం ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. సో గైస్, కింద ఒక రూమ్ చూపిస్తానని చెప్పే కదా, కింద రూమ్స్కి వెళ్ళే ముందర మనం ఒకసారి అదేంటంటారు డైనింగ్ హాల్ అది చూసుకుందాము. వీళ్ళు మంచి పెట్స్ అది పెంచుకుని చాలా బాగా వ్యూ అది పెట్టారు. అండ్ నేను చెప్పే కదా బ్యాడ్మింటన్ కోర్ట్ అది ఉంది అని చెప్పి, ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు. అండ్ నైట్ టైం మీకు ఇక్కడ ఫైర్ క్యాంప్ అది వేస్తారు. ఫైర్ క్యాంప్ తర్వాత వచ్చి ఇక్కడ మొత్తం అంతా ఆర్చ్ గేమ్ అది ఆడుకుంటాక మీకు ఇది ఒక ఆప్షన్ పెట్టారు. అది కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు డైనింగ్ అనమాట. సో కొంచెం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది వచ్చినప్పుడు మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది. ఫుడ్ అంతా పెట్టించుకుని ఇక్కడ మనము ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తారు. స్పీకర్స్ అది ఉన్నాయి. సో ఇక్కడంతా స్పీకర్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ అది వేస్తారు. అంటే నైట్ టైం మీకు ఫైర్ క్యాంప్ కాడ సాంగ్స్ అది కావాలంటే మీకు సాంగ్ వ్యూస్ అది ఉంటాయి. సాంగ్స్ అది ఉంటాయి. అండ్ ఓకే, మీకు ఇక్కడ సాంగ్స్ అన్నీ వేస్తారు ఫైర్ క్యాంప్లో. తర్వాత వచ్చి ఇక్కడ డైనింగ్ రూమ్ అది ఉంది. సో మీరు చూడవచ్చు, టేబుల్కి 4 మెంబర్స్ కూర్చొని తినొచ్చు. టేబుల్కి 4 మెంబర్స్, అంతా బాగుంది ఈ టేబుల్కి 4 మెంబర్స్. అండ్ చాలా ఉన్నాయి, 1 2 3 6 into 4 మెంబర్స్ అనమాట. మొత్తం 6 టేబుల్స్ ఉన్నాయి. 4 ఈచ్ టేబుల్ 4 మెంబర్స్ కూర్చోవచ్చు మనం. అండ్ మనోడు ఇక్కడ నుంచి షార్ట్ కట్ని ఎతికాడు. యాక్చువల్లీ మనం బయట నుంచి రావాలి, అక్కడి నుంచి ఎక్కి అక్కడ బయట నుంచి ఎక్కి ఇలా రావాలి. కానీ మనోడు ఏంటంటే షార్ట్ కట్ అవుతుంది కదా అని చెప్పి లోపల నుంచే పైకి తీసుకుని వచ్చేసాడు. అండ్ ఇది పైన డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఏమి ఎక్కువ లేవు, ఒక 2-3 టేబుల్స్ ఉన్నాయి. మనం అడిగితే వేయచ్చు మేబీ. ఇంకా మనం అడిగితే వాళ్ళు కొంచెం డైనింగ్ది అన్నీ వేయచ్చు నాకు తెలిసినంత వరకు. ఇక్కడంతా ఇది ఉంది. చెప్పేదో ఉయ్యాలది ఉన్నాయి ఆడుకుంటాకి ఇక్కడ. అలాగా పడుకొని కొంచెం సేపు చిల్ అవుతాకి ఇక్కడ కూడా ఒక ఉయ్యాలు ఉంది. అండ్ అక్కడ కూడా ఒకటి ఉంది. రిషి వీడియో ಮಾಡಿದ್ದು. సో ఇదిరా ఓకే. అండ్ ఇది వచ్చి సో నా ప్రకారం ఓకే, ఇక్కడ నా ప్రకారం చెప్పాలంటే వ్యూ మొత్తం ఒక డైనింగ్ హాల్ రేటింగ్ వచ్చి నాకు తెలిసి 10 out of 10 ఇవ్వచ్చు. ఎందుకంటే ఉయ్యాళ్ళు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, కూర్చుంటకి కింద డైనింగ్లో చూడవచ్చు మీకు 6 టేబుల్స్ ఉన్నాయి. ఈచ్ టేబుల్ కన్సిస్ట్ 4 మెంబర్స్ కూర్చోవచ్చు మనము. అండ్ వ్యూ కూడా బాగుంది.
ఉయ్యాల్లో చూసారు కదా, నేనైతే చిల్ చేస్తున్నాను. ఇలా గ్రూప్లో వచ్చిన వాళ్ళందరూ మీరు కూడా బాగా చిల్ చేయొచ్చు. తప్పనిసరిగా ఇక్కడికి రండి, ఒక్కసారి వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. ఇంట్లో నేను గ్రీనరీ చూపిస్తాను మీకు. సో డైనింగ్ ఏరియాది కూడా ఆల్మోస్ట్ మీకు ఒక గ్రీనరీ వ్యూ ఉంటుంది, మీరు చూస్తున్నారు అనుకుంటా. అండ్ ఇదంతా పైనుంచి ఇక్కడ లైట్ వ్యూ అది చూస్తారు కదా, చాలా బాగా డిజైన్ చేశారు వీళ్ళు ప్రతి ఒక్క కాన్సెప్ట్ని. అక్కడ చూడొచ్చు 2 జింకలు ఉన్నాయి ఫారెస్ట్ లాగా, మంచి థీమ్ అండ్ మంచి వ్యూలో పెట్టారు, చాలా బాగుంది. రూమ్ వ్యూస్ అన్నీ సూపర్. ఓకే, అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇది వచ్చి కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ రూమ్స్ అనమాట. ఇక్కడ 2 రూమ్లే ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ థీమ్ అది చూడవచ్చు, ఎంట్రీ అవగానే గ్రౌండ్ ఫ్లోర్లో థీమ్ అది బాగుంటుంది. అండ్ ఈ డోర్ వచ్చి ఇంటి ఓనర్ వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ అనమాట. ఓకే, సో మనకి ఏమన్నా చెప్పాలి, ఏమన్నా ఇవ్వాలి అంటే ఇంట్లో రూమ్లో వాళ్ళకి, అండ్ కింద కూర్చున్న వాళ్ళకి క్యారమ్ ఆడుకుంటే ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఈ రూమ్లో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే రూమ్ వైజ్, సో రూమ్లో టీవీ ఉంది. అండ్ టీవీ తర్వాత సేమ్ ఇక్కడ ఒక బెడ్ ఉంది. దీంట్లో ఈ బెడ్ మీద 3 మెంబర్స్. అండ్ ఇది ఊగుతుంది ఈ బెడ్. సో ఈ బెడ్ ఊగుతుంది, ఉయ్యాల కింద ఉంది బెడ్, దీంట్లో ఒక మెంబరు. సో ఎస్, రిషి ఊపుతున్నారు చూడండి. సో 3+1 4 మెంబర్స్ ఉండొచ్చు ఈ రూమ్లో. అండ్ ఈ రూమ్ థీమ్ అది చూడవచ్చు, బెడ్ కాడ అది సూపర్గా ఫొటోస్ పెట్టారు. అండ్ సెకండ్ పార్ట్ వచ్చి మనకి క్లాత్స్ అండ్ బ్యాగ్స్ పెట్టుకుంటాకి ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి. అండ్ అగైన్ ది బెస్ట్ పాయింట్, మనకి బాల్కనీ వ్యూ ఉంది, గ్లాస్ బాల్కనీ వ్యూ ఉంది. అండ్ బయటికి వెళ్ళి కూడా చూద్దాము. ఇక్కడ నుంచి కానీ ఇదంతా ఒక వ్యూ అనమాట. బయటకు వచ్చి మనము మంచిగా ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ కూర్చొని ఇంకోండి ఇక్కడ రిషి ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నాడో అలాగా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్ ఇదొక వ్యూ. అండ్ ఇంకొకటి వచ్చి మనము ఇంకో రూమ్ చూద్దాము. ఆ రూమ్ ఇది కూడా అంతే, గ్లాస్ ఉంది. అండ్ వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. సింగిల్ వాష్రూమ్స్ ఉన్నాయి ఈ బెడ్రూమ్లో, సింగిల్ వాష్రూమ్. అండ్ ఇంకొక బెడ్రూమ్ వచ్చి నేను ఉన్నది ఇప్పుడు నాకు ఇచ్చారు ఇల్లు. ఈ రూమ్ కూడా అంతే, సేమ్ ఒక బెడ్ ఉంటుంది. అబ్బో, ఐటమ్స్ అన్నీ కలిసి పాడేస్తున్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ థీమ్ చూడండి. సో ప్రతి ఒక్క రూమ్కి ఒక థీమ్ మెయింటైన్ చేశారు. కలర్ థీమ్ ఉంది, బెడ్ అండ్ టీవీ ఉంది. అండ్ ఇక్కడ కూడా గ్లాస్ ఐటమ్ ఉంది. అండ్ సేమ్ వాష్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు బాల్కనీ అంటే ర్యాక్స్, క్లాత్స్ అండ్ బ్యాగ్స్ పెట్టుకుంటే ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇది ఒక థీము. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు, కంప్లీట్గా గ్రీనరీతో నిండిపోయింది. బాల్కనీ వ్యూ ఇదంతా. బయటికి రాగానే మీకు ఒక బాల్కనీలో మంచి వ్యూ దొరుకుతుంది వచ్చి రాగానే. అండ్ ఇదంతా బాల్కనీ వ్యూ మీకు. కుశాల్ నగర్కి, కూర్గ్కి దగ్గరలో ఉన్నది. నా పర్సనల్ ఒపీనియన్ వచ్చి నేనైతే రేటింగ్స్ 100/98 ఇస్తాను. 2% మాత్రం నేను జస్ట్ కొంచెం గేమ్స్ లాంటి, జిప్ రోపింగ్ లాంటి ఇలాంటివి ఏమైనా ఉంటే బాగుండు అని అనుకున్నా. కానీ అవి ఏం అక్కర్లేదు ఇక్కడ. చూడండి, మనకి వ్యూ ప్లేసెస్ లేనప్పుడు అడ్వెంచర్ గేమ్స్ అడిషనల్గా పెట్టుకుంటే మనకు బాగా వర్కౌట్ అవుతుంది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ వ్యూ లొకేషన్స్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. ఓకే,
ఒక్క ప్లేస్ అని కాదు, మీకు నెంబర్ ఆఫ్ ప్లేస్లు ఉన్నాయి. ఆ ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాకి మీకు 1.5 day 2 days కావాలి. అండ్ ఒక ప్లేస్లో 2 days కన్నా ఎక్కువ మనం కూడా ఉండం కదా. ఒకవేళ మోర్ దెన్ దట్ అనుకుంటే 2 days తర్వాత మనం మళ్ళీ ఇంకో ప్లేస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ అకామిడేషన్ అయితే సూపర్, నో ఇష్యూస్. అండ్ ఎక్కడైతే మనము బ్యాడ్మింటన్ కోర్ట్ ప్లేస్ అది చూపించా కదా, అక్కడ మీకు కావాలంటే టెంట్ స్టే కూడా చేసి పెడతారు. మాకు రూమ్ వద్దు, కొంచెం అడ్వెంచరిస్టిక్గా ఉండాలి, బాగా ఎంజాయ్ చేసేలా ఉండాలి అంటే మీరు అక్కడ టెంట్స్ కూడా వేయించుకోవచ్చు. టెంట్స్ వేయించుకుని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే అంతే, టెంట్స్ వేస్తారు, ఫుడ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఫుడ్ కూడా హోమ్లీ ఫుడ్, ఆల్మోస్ట్ మనకి చికెన్ కావాలంటే చికెన్ చేస్తారు, చికెన్ కావాలంటే చికెను, వెజ్ వాళ్ళకి వెజ్. ಊಟ ಏನೇನು ಕೊಡ್ತಾರೆ ರಿಷಿ? ಒಂದು ನಿಮಿಷ. ಹಾಂ, ಓಕೆ. ಸೊ ವೆಜ್ ಇರೋರಿಗೆ ವೆಜ್ ಬೇಕಂದರೆ ವೆಜ್ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಬ್ರೇಕ್ಫಾಸ್ಟಲ್ಲಿ ಏನಿರುತ್ತೆ? ಓಕೆ. ಹಾಂ ಹಾಂ ಹಾಂ, ಓಕೆ. ಡಿನ್ನರಲ್ಲಿ ಏನೇನಿರುತ್ತೆ? ಹಾಂ, ಓಕೆ. ಹಪ್ಪಳ ಪಾಯಸ, ಓಕೆ. ಸೊ ಓಕೆ, ನಾವು ಯಾವ ಥರ ಹೇಳ್ತೀವೋ ಆ ಥರ ಅಮ್ಮ ಅವರು ಕುಕ್ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಓಕೆ ಓಕೆ ಓಕೆ, ನಾವು ಹೇಳಿದ್ದೆಲ್ಲ మమ్మీయವರು ಮಾಡಿಕೊಡ್ತಾರೆ అల్లు. ఓకే ఓకే. సో గాయస్, మీరు చూసారు కదా, చిన్నపిల్లోడే మొత్తం అంతా గైడ్ చేశాడు నాకు. ఈ ఎంటైర్ వాకింగ్ అడ్వెంచర్ కానీ తర్వాత ఈ ఇల్లు ఎక్స్ప్లోరింగ్ కానీ కంప్లీట్గా నాకు రిషి అని చెప్పి ఓనర్ వాళ్ళ అబ్బాయి తనే చూపించాడంతా. అండ్ నా ప్రకారం నేను చెప్పాలంటే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక్కసారి అంటే ఎవరికైనా ఎక్స్ప్లోర్ చేయాలి, కాఫీ ఫారెస్ట్ అని చెప్పి ఉంటాకి ఒక 2-3 days మంచిగా గ్రీనరీలో చిల్ అవుట్ చేసి ఈ ప్లేస్లన్నీ తిరగాలి అని మీకు ఎవరికైనా ఉంటే తప్పనిసరిగా ఇక్కడికి రండి. నో రిస్క్, పాములు గిమ్లు ఏమీ లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఏం కాదన్నా ఒక 40% ఆఫ్ ద ఫారెస్ట్ నేను తిరిగేసాను ఇవాళ. అండ్ సో చూద్దాం ఇంకా ఏమేమి ఉండే అన్నీ చూద్దాము. అండ్ మర్చిపోకుండా మీ సంచారి వేఫేరర్ పేజ్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా చాలా చాలా మంచి అడ్వెంచర్ ప్లేసులను నేను మీకు చూపిస్తాను. కూర్గ్లోనే నేను 2 సార్లు ఎందుకు వచ్చి మీకు చూపిస్తున్నానంటే, ఎన్నిసార్లు వచ్చినా అంటే 10 times కాదు 100 times వచ్చినా మీరు ఒక 100 ప్లేసెస్ని ఫౌండ్ చేస్తారు. అండ్ కొత్త కొత్త ప్లేస్లు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది ఇక్కడ. ఎవ్రీ రైడ్ ఈజ్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ప్రతి విజిట్ కూర్గ్లో ఒక స్పెషల్. అండ్ ప్రతిసారి ఇదే డైలాగ్ చెప్తున్నా, కానీ బికాస్ ఆ డైలాగ్ తగ్గట్టుగా ఉంటుంది ఈ ప్లేసు. ప్రతి రైడు ప్రతి విజిట్ చాలా స్పెషల్. ఎందుకంటే కొత్త కొత్త ప్లేస్ల కింద వచ్చిన ప్లేస్కే వచ్చినా మళ్ళీ మీరు కొత్త ప్లేస్కి వచ్చినట్టే అనిపిస్తుంది. అది కూర్గ్లో ఒక పెద్ద అంటే సూపర్ స్పెషాలిటీ అనొచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ సంచారి వేఫేరర్. బాయ్.